రక్షణ పొందుకుంటాడు, నమ్మని వారికి శిక్ష లేక నాశనం. నిన్నటి దినాన్ని మనం ఏం చెప్పుకున్నాం? నశించిన దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు లోకంలోనికి వచ్చాడు అన్నది మనం నేర్చుకున్నాం. దేవుని యొక్క ఆత్మ మనిషి హృదయంలో, మనిషి జీవితంలో ఉంచాడు, మనిషి శరీరంలో ఉంచాడు. ఆ ఆత్మ నశించకూడదని దేవుడు మానవుని పట్ల, ఈ సృష్టి ఏమైపోయినా పర్వాలేదు, సృష్టి లయమైపోయినా పర్వాలేదు, ఆకాశము లయమైనా పర్లేదు, భూమి బ్రద్దలైపోయినా పర్లేదు, కానీ భూమి మీద మనిషి బ్రతికే మనిషి మాత్రం నాశనం అవ్వకూడదని దేవుడు తన ఆత్మను పెట్టాడు. కాబట్టి ఆ ఆత్మ నాశనం అవ్వకూడదని మనిషిని ఎల్ల వేళలా ఆయన కాచి కాపాడుతూ, తన సన్నిధి నుంచుతూ, దూతలు ఉంచుతూ, పరిశుద్ధాత్మ అగ్ని ఉంచుతూ, అనేక రీతిలుగా దేవదూతలు స్తుతిస్తున్నా, మహిమపరుస్తున్నా, ఘనపరుస్తున్నా, కీర్తిస్తున్నా, తన మనస్సంతా కూడా ఎక్కడ ఉంటుందంటే భూమి మీద బ్రతుకుతున్న మనిషి దగ్గరే ఉంటుంది. అందుకోసమే భూమి మీద ఉన్న మనుషునికి సమాధానము అని ఆ రోజున దేవదూతలు యేసుక్రీస్తు ప్రభు పుట్టగానే, వాక్యమైన దేవుడి లోకానికి మనిషిగా రాగానే భూమి మీద ఉన్న మనిషికి సమాధానమని ప్రకటించాయి. ఈ దేవుడిని ఒక 5 నిమిషాలు పరిచయం చేయనివ్వండి. ఈ దేవుడు ఎందుకు విశ్వసించాలో ఒక 5 నిమిషాల పరిచయం చేయనివ్వండి. ఆ దేవుడి కోసం ఎంతైనా, మరి నిన్నటి దినాన 2 గంటలు మాట్లాడిన సంగతి నాకు తెలియదు. అయ్యారు 11 గంటలకు మీరు ఇచ్చారు, 1 గంటలకు ముగిస్తే అయ్యా మధ్యలో ఇంటర్వ్యూలు ఇవ్వండి అని పాస్టర్ గారు వాళ్ళు అడిగారు. 2 గంటలు మాట్లాడేది. నాకు అలా మాట్లాడుతుంటే, ఆయన గురించి మాట్లాడుతుంటే ఎన్ని గంటలైనా మాట్లాడబుద్ధి వేస్తుంది. ఆయన చదువుకున్నాం, ఆయన నేర్చుకుంటున్నాం, ఆయన్ని తెలుసుకుంటున్నాం. మన జీవితం అంతా ఆయన గూర్చిన అన్వేషణే. ఈ 66 పుస్తకాల్లో ఆయన గూర్చి ఏం చెబుతున్నాడో, ఆ 66 పుస్తకాల్లో ఆయన మనకి ఎలాగ ఆశీర్వాదకరంగా ఉంటాడో, ఆయన ప్రజలకు ఎలాగ ఆశీర్వాదకరంగా ఉంటాడో, ఆయన సంఘానికి ఎలాగ ఆశీర్వాదకరంగా ఉంటాడో, సేవకులకు ఎలాగ కుటుంబాలకు ఎలాగ ఆశీర్వాదకరంగా ఉంటాడో, అది అన్వేషించడమే ఉద్యోగంగా పెట్టుకున్నాం మేము. రాత్రి పగలు హోంవర్క్ చేస్తుంటాం. రేపు ఉదయం మాట్లాడాలంటే ఈ రోజు రాత్రంతా బైబిల్ చదువుకునే రోజులు ఉన్నాయి. ఎందుకంటే మనం చదువుకునే దాంట్లో తవ్వితేనే గాని, దాంట్లో అంటే అది ఏంటంటే, ఒకడు ముత్యాలు దాచుకున్నాడంట, భూమిలో ముత్యాలు దాచుకున్నాడంట. ఆ ముత్యాలు తీయాలి, వెతికి తీయాలి. మనం మీకు ఎలా పెడితే 4 ముక్కలు 4 నోట్స్ చదివి చెప్పేస్తే మీకు ఎక్కుతుందేమో తప్పించి, కానీ అది రుచిగా హోటల్ నుంచి తెచ్చుకున్న ఫుడ్ లాగా ఉంటుంది. ఇంట్లో వండుకున్న ఫుడ్ లాగా ఉండదు. హోటల్లో తెచ్చుకున్న ఫుడ్ తెచ్చుకుంటే నువ్వు అపోలో హాస్పిటల్ నుంచి టాబ్లెట్స్ తెచ్చుకోవాలి. ఇంట్లో వండుకున్న ఫుడ్ అయితే నీకు ఏ టాబ్లెట్ అక్కర్లేదు. కాబట్టి మామూటి సావకులు ఏం చేస్తామంటే, దేవుడు ప్రత్యక్షత రావాలి, ఇంతమంది ప్రజలు వస్తారు, ఆ ప్రజలకి మేము ఏం వాక్యం చెప్పాలని దేవుడు కూర్చుని అన్వేషణ ఈ బుర్రలో ఉంటుంది తప్పించగాని ఇంకేది మాకు ఉండదు. ఆ వాక్యాన్ని మీరు ఈరోజు పట్టుకోండి. యేసు ఎవరు అని అడిగితే మీరు ఏం చెప్తారు? యేసు ఎవరంటే ఏం చెప్తారు? ఏం చెప్తారు? దేవుడు అని చెప్తారు, రక్షకుడు అని చెప్తారు. యేసు దేవుడు ఎలాగేదని అడిగితే ఏం చెప్తారు? ఆయనకున్న లక్షణాలు ఏమైనా మనకు కొన్ని తెలియాలి కదా, ఆయనకున్న గుణగణాలు తెలియాలి కదా, ఆయనకున్నటువంటి క్వాలిటీస్ తెలియాలి కదా. యేసు ప్రభువుని ఎందుకు ఇతరులు నమ్ముకోవాలో మనం ఎందుకు నమ్ముకున్నామో మనకు తెలియాలి. ఇతరులకు కూడా ఎందుకు నమ్ముకోవాలో మనము ఇతరులకి తెలియచేయాలి. హల్లెలూయా. రాత్రి 3 ధనవంతుల కోసం చెప్పాను. వచ్చారు కదా కొంతమంది అక్కడికి. 3 ధనవంతుల కోసం చెప్పారు. 2 ధనవంతులు ఏంటంటే ప్రభువుని స్వీకరించారు, 1 ధనవంతుడు స్వీకరించలేదు. ఈ రోజున ఆయన తన సొంత ప్రజల దగ్గరకు వచ్చాడు, సొంత ప్రజలు స్వీకరించలేదు. మన దేశంలో ఒక అభిప్రాయం, ఆయన మీద సరైన అభిప్రాయం మన దేశస్తుడికి లేదు. ఎందుకంటే దేవుడికి దేశానికి లింక్ పెట్టారు. ఇదేం బాగుందండి? భూమి అంతా నాది అంటున్నాడు దేవుడు, దాని సంపూర్ణత అంతా నాది అంటున్నాడు దేవుడు కదా. భూమియు దాని సంపూర్ణతయు నావి, సర్వ శరీరులకు నేను దేవుడును. సర్వ శరీరులు అంటే ఏంటి? ఈ భూమి మీద ఇప్పుడు 6.7 బిలియన్ పీపుల్ జీవిస్తున్నారు. అంటే 670 కోట్ల మంది ప్రజలు ఈ భూమి మీద జీవిస్తున్నారు. 670 కోట్ల మంది ప్రజలకు దేవుడు ఒక్కడే. మీ ఊరికి ఒక దేవుడు, మా ఊరికి ఒక దేవుడు, మీ ఇంటికి ఒక దేవుడు, మా ఇంటికి ఒక దేవుడు, మీ వాడికి ఒక దేవుడు, మా వాడికి ఒక దేవుడు లేడు. దేవుడు ఒక్కడే.
There is only one God. In the beginning there was God. There were no gods. Only one God. బైబిల్ ఏం చెప్తుంది? ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్. ఆది యందు దేవుడు, దేవుళ్ళ దేవుడా. ఆదికాండం 1వ అధ్యాయమే 1వ వచనం నేను చెప్తాను. బైబిల్లో 1వ అధ్యాయము మొదటి మాటను ఆది యందు దేవుడు అన్నాడా, దేవుళ్ళు అన్నాడా? భారతదేశపు దేవుడు, అమెరికా దేశపు దేవుడు, ఆస్ట్రేలియా దేశపు దేవుడు అన్నాడా? కాబట్టి అవగాహన ఉండాలా. మనం కూడా పోతాం, ఆస్ట్రేలియా అమెరికాలో పుట్టలేదు యేసయ్యా, ఇంగ్లీషు దేవుడు కాదు తెలుగు దేవుడు అసలే కాదు. ఇంగ్లీష్ వాడికి దేవుడే, తెలుగుడికి దేవుడే, అరవడికి దేవుడే, హిందీ వాడికి దేవుడే, ఒరిస్సా వాళ్ళకి దేవుడే, ఆంధ్ర వాళ్ళకి దేవుడే. ఒక ఐడియాకి రావాలా. మనిషికి జ్ఞానం ఉందంటే దానికోసం అన్వేషణ, దేవుడి కోసం అన్వేషించాలప్పుడు. ఆయన అంటాడు, పౌలు గారు అంటారు తిమోతికి రాసి, శ్రీమంతుడగు దేవుడు, శ్రీమంతుడగు దేవుడు. దేవుడు భేదోడు కాదు, దేవుడు భేదోడు కాదు. మనమందరం ఆయన సంతానమే, మనమందరం ఆయన ప్రజలమే, మనం ఆయన మేపిడి గొర్రెలము, ఆయన పాలించడి. మరి ఆయన మన మీద పాలిస్తున్నాడు, ప్రజలం. ఆయన పరిపాలిస్తున్న ప్రజలం. ఆయన మనకు రాజు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, లోకానికి రక్షకుడు, లోకానికి దేవుడు. సర్వ లోకాలు ఆయన యందు చేయబడ్డాయి, ఆయన యందు సృష్టించబడ్డాయి, ఆయన కొరకు సృష్టించబడ్డాయి, ఆయన వలన సృష్టించబడ్డాయి. ఈ భూమి ఉందంటే యేసు ఉండబట్టే భూమి ఉంది. ఈ భూమి మీద నీవు నేను ఉన్నానంటే యేసు ఉండబట్టే మనం ఉన్నాం. లేకపోతే దీనికి మన అడ్రస్లకి గల్లంతో అనాది సంకల్పము చెప్పిన ఆయన, అనాది సంకల్పము చెప్పిన మనకి ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే మన హిస్టరీ, నువ్వు ఎక్కడ పుట్టాలో, ఎక్కడ చావాలో, ఎక్కడ పెరగాలో, నీకు ఎంతమంది బిడ్డలు ఉండాలో, నీ వంశం ఎలా దీవించబడాలో ఒక ప్రణాళిక ఆయన వేసేస్తాడు. అది సంకల్పం, అనాది సంకల్పం. భూమికి పునాది వేయినప్పుడు ఆయనకు వచ్చినటువంటి ఆలోచన, ఏ మానవుడు కూడా నన్ను భూమి మీద పెట్టు, నన్ను సృష్టించు అని దేవుణ్ణి ఇంతవరకు అడగలేదు. అందుకోసం ఏ మానవుడు దేవుణ్ణి చేయలేడు, అందుకోసం ఏ మానవుడు దేవుణ్ణి చూడలేడు. ఇంతవరకు ఏ మానవుడు దేవుణ్ణి చూడలేదు. ఇంతవరకు చూడని దేవుణ్ణి మనిషి ఎలా చేస్తాడయ్యా? చేస్తాడా? చేయగలడా? ఆయన చూసి బ్రతకగలనా నరుడు ఎవడైనా ఉన్నాడా? కానీ దేవుడు ఎవరో యేసుక్రీస్తు ప్రభువు ప్రత్యక్షపరిచాడు. యేసు ఈ లోకానికి వచ్చినప్పుడే దేవుడు ఎవరో తెలిసింది. నా తండ్రిని, నన్ను చూస్తే నా తండ్రిని మీరు చూసినట్టే, నేను నా తండ్రి ఏకమై ఉన్నాం. ఆదియందు ఉన్న దేవుడు మనిషిగా ఈ లోకానికి వచ్చాడు. వాక్యమైన దేవుడు ఈ మనిషిగా ఈ లోకానికి వచ్చాడు. ఆ మనిషికి యేసు అనే పేరు పెట్టాడు. ఆదియందు ఉన్న దేవుడు పేరు ఏం పేరంటే యేసు. ఇది 2024 సంవత్సరాల వరకు ఏ ప్రజలకి తెలియదు ఈ పేరు. అందుకోసమే ఒక ఆమె అంటది, ఇది యాకోబు బావి, ఇది యాకోబు కన్నా పెద్దడువా అని అడుగుతుంది. బైబిల్ చదువుతున్నారా మీరు? తెల్ల మగలు వేసుకొని చూస్తున్నారు. దిక్క మీరు చదవకపోయినా ఇక్కడ ఒక నిఘంటు ఉంది. ఆ నిఘంటు మీకు ఎప్పుడు కూడా ఇది చెప్తూనే ఉంటది. యాకోబు కన్నా పెద్దాడు కదా నువ్వనంటే, అసలు నువ్వు ఇచ్చి నీళ్ళు తాగితే ఎవడానికి ఇంకా దాహము
వేస్తుంది. నేనిచ్చి నీళ్ళు తాగితే నేనెవరో నీకు తెలిస్తే ఆ మాట యాకోబు కన్నా ఆ యాకోబును పుట్టించినోనే నేను. హల్లెలూయా. ఆ యాకోబును పుట్టించినానే నేను. నువ్వు ప్రవక్తలా కనబడుతున్నావు. నా తర్వాత ప్రవక్త కదా మీ ఆయన పిలుచుకురానంటే తర్వాత పరిగెత్తింది. ఇగో నా జీవితం చెప్పిన నన్ను రక్షించిన నన్ను ఇచ్చిన ఆయన తర్వాత ఆయన పడింది. నువ్వు క్రీస్తు, ఆయన క్రీస్తు అని ఆమెకి తెలిసింది. హల్లెలూయా. తెలుసుకోవాలి. ఇలాగ యేసు ప్రభు కోసం తెలుసు. ఈయన కోసం ఏం చెప్పమంటే రాజకాల నుంచి ప్రయాణం చెప్పమంటే జాతరలు జరిగిపోతాయి. ఇక్కడ తిరణాలు లెక్క జరుగుతుంది. నాలాంటి వదిలితే అలాగ చెప్పుకొని వెళ్ళిపోతుంటాను. ఆశ నా యేసు కోసం చెప్పాలన్నా ఆశ. దేవుడు నన్ను ఎప్పుడు తీసుకెళ్ళిపోతాడో తెలియదు కానీ దేవ నన్ను నాకు ఇంకా బతికించి నీ జ్ఞానం ఇచ్చి నీకోసం ఈ లోకంలో చెప్తాను అని అడుగుతున్నాను దేవుడిని. ప్రియులారా, శ్రీమంతుడగు దేవుడు. శ్రీమంతుడగు దేవుడు అంటే మీ ఇంట్లో నేను ఎంతమంది పిల్లలు? నీకు ఎంతమంది పిల్లలు? 2 పిల్లలకి ఫీజులు కట్టాలి, చదువులు చేయాలా, ఇది కట్టాలా, ప్రార్థన చేయాలి అని చెప్పారు. అవి 2 పిల్లలే. 2 పిల్లలు పెంచుకోవడానికి మనకి టాప్ టు బాటం నరాలన్నీ లాగుతున్నాయి. 2 పిల్లలు చదివించడానికి. అలాంటిది 637 కోట్ల ఉంది. ఎంత చిన్న 670 కోట్ల మంది ప్రజలను పెంచాలంటే ఈ ప్రపంచంలో ఉన్న ధనవంతుడు ఎవరైనా పెంచుతాడా? ఈ ప్రపంచంలో ఉన్న ధనవంతుడు ఎవరైనా పెంచుతాడా? అరణ్యంలో సుమారు 25 లక్షల మంది జనాలు ఉన్నారు, ఇశ్రాయేలీయులు. ఒకడు అంటాడు, మోషే నాకు వాటర్ బాటిల్ కావాలి అంటాడు. మోషే ఎక్కడికి వెళ్తాడు? మోషే ఇలాంటి పిల్లలు ఉంటారు. మోసే తాత నాకు బిస్కెట్ ప్యాకెట్ కావాలంటే ఎక్కడికి వెళ్ళి అడిగింది. ఇంకోటి వస్తాడు, మోసే నాకు ఆకలి అవుతుందా అని అంటాడు. ఎంతమందిలో? 1, 2, 3. దేవా, ఒకడేమో బిస్కెట్ ప్యాకెట్ అంటున్నాడు, ఒకడేమో ఆకలి అంటున్నాడు, ఒకడేమో దాహం అంటున్నాడు, ఒకడేమో నాకు ఎండలో ఉండబుద్ధి నీడ కావాలంటున్నాడు, ఒకడేమో రాత్రిపూట తేళ్లు పాములు వెళ్తున్నాయి నాకు వెలుగు కావాలంటున్నాడు. ఏం చేయాలో నాకు అర్థం కాదు. పైన మేఘస్తంభం, తర్వాత అగ్నిస్తంభం. పగలేమో మేఘస్తంభం పెట్టాడు, రాత్రేమో అగ్నిస్తంభం పెట్టాడు. వస్తుందియా 40 సంవత్సరాలు 7 సంవత్సరాలు మరగిన అడిగిన ఒక్కడికి చెమట కంపుకోవట్లేదు. ఈ సత్ అనేది ఒక్కడికి కూడా ఏమైంది? ఇప్పుడు మనం 1 గంట వేస్తే ఎంతసేపు ఎంత వేగంగా దీన్ని తీసిపడేది మనం చూస్తున్నాను. అందుకోసం తెలుగులో మీరు టీ షర్ట్లు వేసుకొచ్చారు. హల్లెలూయా. సబ్బు ఖర్చు తక్కువ, మీ ఆవిడికి శ్రమ తక్కువ, అన్ని మిక్సింగ్ ఇయ్యనే ఏంటి వాషింగ్ మిషన్లేనా? మంచిదే, దేవునికి స్తోత్రం కలుగును కాక. ఆ టీ షర్ట్లతో చక్కగా ఒక 5 నిమిషాల్లో ఉతికిన అయిపోద్దని టీ షర్ట్ వేసుకొచ్చారు. మేము సావకులం కదా, మరి టీ షర్ట్ వేసుకురాకూడదని వేసుకురాలేదు. అంతే, దేవునికి స్తోత్రం. మీ అయ్యి ధైర్యం ఎక్కువ, దేవునికి స్తోత్రం. మీరేం అంటారు కాబట్టి ఆయన వేసుకొచ్చాడు, దేవునికి స్తోత్రం. మీ పిల్లలు మీ తండ్రి కాబట్టి హ్యాపీ. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ దేవుడు ఎవరు? శ్రీమంతుడు. ఈ దేవుడు ఎవరు? వాటర్ కావాలడికి వాటర్ ఇచ్చాడు, ఫుడ్ కావాలడికి ఫుడ్ ఇచ్చాడు. చెప్పులు కూడా 40 సంవత్సరాలు వేసుకున్నాడు, మార్చలే. నో శాండిల్స్, ఓన్లీ 1 శాండిల్. ఐగుప్తులో ప్రయాణమైనప్పుడు ఉన్న చెప్పులే, కనాను దేశానికి వెళ్ళేంత వరకు అదే చెప్పులు. అవునా కాదా చెప్పండి? తర్వాత పైన మేఘస్తంభం అంటే ఎంత ఎండెక్కినా, అంటే ఎన్నిసార్లు 40 సంవత్సరాలు వానాకాలం వచ్చిద్దా లేదా, ఎండాకాలం వచ్చిద్దా లేదా? మనం ఇప్పుడు ఎలాగొన్నాం? అలిసిపోయాం కదా. ఎండ సూర్యుడు తన ప్రభావాన్ని చూపిస్తున్నాడు. నిన్న ఎందుకో 10 కిలోమీటర్లు ముందుకు వస్తే బాగున్నాను అన్నాను కదా. అని ఎందుకో ఈ మాట విని వెనకాలకి వెళ్ళినట్టుంది. ఈవిడ కొద్దిగా చల్లగా అనిపించింది. దేవునికి స్తోత్రం. ఏంటంటే ఇవన్నీ కూడా మనం ఆలోచన చేసుకుంటే గనక పగలు మేఘస్తంభాన్ని ఇచ్చాడంటే ఆ 25 లక్షల మందికి కూడా చెమట పట్టకున్న చల్లదనాన్ని దేవుడు ఇచ్చాడు. ఒకవేళ అక్కడ విషకరమైనటువంటి పాములు తేళ్లు కరిచి చచ్చిపోతున్న వాళ్ళని తిరిగి బ్రతికించాడు. 108 అంతా అక్కడే ఉంది.
ఎక్కడికి పారిపోతారు? అడవిలో. ముందుకు పారిపోతే అమాలేకులు ఉన్నారు, వెనక్కి పారిపోతే ఆ వాళ్ళు ఆ మేఘ స్తంభం నుంచి బయటికి వెళ్ళి చచ్చారే. ఆ మేఘ స్తంభం కింద ఉన్నంత వరకు ఎవరు వాడిని ముట్టలేదు. ఈ దేవుణ్ణి ఎలాగ అర్థం చేసుకుందాం? ఎంత కాపుదలిస్తున్నాడు. మనం హ్యాపీగా పడుకుంటే మన చుట్టూ దూతలు పెడతాడు దేవుడు. హల్లెలూయా. మన ఇంటి చుట్టూ దూతలు పెడతాడు. కొంతమంది భయానికి లైట్ వేసుకుని పడుకుంటారు. అలాంటి బాపలు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? కొంతమంది భయానికి లైట్ అయితే లైటే దేవుడిగా భావించి లైటే కాపుదలిచ్చి మనల్ని భయం లేకుండా చేస్తారు. లైట్ వేసుకుని పడుకుంటారు. నువ్వు లైట్ వేసినా వేయకపోయినా దేవుడు నీ పక్కన దేవదూతను పెడతాడు. హల్లెలూయా. శ్రీమంతుడగు దేవుడు. ఈ భూమిలో ఎంతమంది కోటీశ్వరులు ఉన్నారా? అనిల్ అంబానీకి దేవుడు యేసు దేవుడే. అలాగే ఎంతమంది మైక్రోసాఫ్ట్ మేనేజర్ ఎవడు? ఆయన పేరు, ఆయనకి దేవుడే. బైడెన్ కి దేవుడే. అందరికీ దేవుడు యేసు దేవుడే. కోటీశ్వరులందరికీ దేవుడే. బీద వాళ్ళకు కూడా ఆయనే దేవుడు. ఇలాంటి చిన్న పిల్లలకి ఆయనే దేవుడు, వృద్ధులకి ఆయనే దేవుడు, స్త్రీలకు ఆయనే దేవుడు, పురుషులకు ఆయనే దేవుడు. దేవుడిలో స్త్రీలు లేరు, దేవుడిలో స్త్రీలు ఎప్పుడు కూడా లేరు. పురుషుల్లో ఉన్నాడు. ఆయన ఒక్కడే దేవుడు. స్త్రీ సంతానమైనప్పటికీ కూడా యేసు ఒక్కడే దేవుడు. ఈయన క్వాలిటీస్ చెప్తున్నాను. రిచ్, హీ వాస్ రిచ్, హీ ఈజ్ సో బిగ్. God is so big and so strong, so mighty. Our God is so big God. ఎలా తెలుసా? భూమి ఆయన పాదపీఠము, ఆకాశము ఆయన సింహాసనం. 670 కోట్ల మంది ప్రజలను పోషించేటప్పుడు మన కుటుంబాన్ని దేవుడు ఎలాగ విస్మరిస్తాడు? మన బిడ్డల్ని ఎందుకు విస్మరిస్తాడు? మన పనిని ఎందుకు విస్మరిస్తాడు? మనకు కావలసిన ప్రతి అవసరాన్ని ఎందుకు విస్మరిస్తాడు? నో, హీ ఆల్వేస్ లవ్స్ టు గివ్, లైక్స్ టు గివ్, లైక్స్ టు బ్లెస్. ఆయన తన కుమారుడిని ఈ లోకానికి ఇచ్చేశాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వసించే ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందుకున్నట్లు ఆయనను ఈ లోకమునకు ఇచ్చేశాడు. ఆయన ఏకైక కుమారుని ఇయడానికి వెనుదీగిన వాడు మనకి దేనిని ఇయడానికి ఎందుకు వెనుక తీస్తాడు? రిచ్ గాడ్. అన్ని ఆయన దగ్గరే ఉన్నాయి, సమస్తం ఆయన దగ్గరే ఉంది. మనకి బుద్ధి జ్ఞానం అనేది పనిచేస్తే ఆయన దగ్గర నుంచి ఐశ్వర్యం అనేది మనము పొందుకుంటాం. అది ఒక్కటే మనం తెలుసుకోవాలి. ఆయన ఒక్కడే దేవుడన్న బుద్ధి, ఆయన ఒక్కడే దేవుడన్న జ్ఞానం మనకుంటే గనక, యేసయ్య మాకు దీవించిన ఆయన అంటే గనక ఖచ్చితంగా ఆ దీవెనలన్నీ మనకి చేకూర్చబడతాయి. దేవుడు ఇంకా నేను చెప్తాను, ఇంకో మాట చెప్తాను. చెప్పిన తర్వాత 2-3 మాటలు పెన్నులు పట్టుకున్నారు కాబట్టి రివర్స్ రాసుకుంది. తర్వాత ఆయన కరుణా సంపన్నుడు. ఏంటట? కరుణా సంపన్నుడు. ఆయన తన ప్రేమలో సంపన్నుడు, తన కనికరములో సంపన్నుడు. మన కనికరంలో సంపన్నుడు. ఎందుకంటే మనము ఇదిగో పాపములో చనిపోయిన వారమై ఉండినప్పుడు సైతము ఆయన మన కొరకు చనిపోయి మనల్ని బ్రతికించాడు. మానవుడి నైజం ఏంటంటే పాప నైజం. పాపం చేయడమే నైజం, అబద్ధాలు ఆడటమే నైజం, అన్యాయాలు చేయడమే నైజం. అనేక రీతులుగా మనిషి దేవుడి మార్గాలు తప్పిపోవడమే నైజం. అనేక సార్లు పడిపోవడమే నైజం. మనిషి బలహీనత దేవుడికి తెలుసు. మనిషిని మట్టితో చేశాడు కాబట్టి మనిషి బలహీనత దేవునికి తెలుసు. కానీ ఆ మట్టిలో నిత్యము జీవించే ఆత్మను పెట్టాడు దేవుడు. కాబట్టి ఈ శరీరాశలతో ఉండేటప్పుడు ఆత్మ నశిస్తాదని చెప్పి
మనిషి చేసిన తప్పుని, ఆ తప్పుకు శిక్షను తానే భరించడానికి ఇష్టపడి, నేను సృష్టించిన మనిషి నశించకూడదంటే వాడికి శిక్ష పడకూడదని, పాపం వల్ల వచ్చే జీతము మరణము, అలాగే పాపంతో చచ్చిపోతే వాడు నరకానికి పోతాడు, నరక శిక్షను తప్పించుకోవాలని దేవుడు తానే మన కొరకు శిక్ష అనుభవించాడు. అందుకోసం ఆయన 33.5 సంవత్సరాలు ఈ లోకంలో బ్రతికి, పరిశుద్ధంగా బ్రతికి, పాపం లేకుండా బ్రతికి, మచ్చ లేకుండా బ్రతికి, ఎటువంటి దోషము లేకుండా బ్రతికి, నాలో పాపం ఉందని మీలో ఎవరైనా నిరూపించగలరని లోకానికి ఛాలెంజ్ చేసిన దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఒక్క యేసు దేవుడే తప్ప ఇంకెవరు కూడా లేరు. ఏమే పాపం చేస్తుండగా దొరికింది మాకు, ఇప్పుడు నీతి చెప్పు, తీర్పు చెప్పు అని ప్రభు దగ్గరికి వచ్చారు. వస్తే ఆయన అన్నాడు, రేయ్ చంపండి ఆవిడ, చంపేయి, చట్టం చెప్తుంది కదా, ధర్మశాస్త్రం చెప్తుంది కదా, చంపేయండి, నో ప్రాబ్లం అన్నారు. రాళ్ళు రెడీకి పట్టుకుని కొడతాకి చేతులు ఎత్తున్నారు. హలో గురువు, ఒక నిమిషం ఆ గురువు అన్నాడు. తర్వాత ఆగారు. ఏంటండి నేను అన్నాడు, కొట్టండి కానీ మీలో ఎవరైనా పాపం చేయకనంటే వాడు కొట్టండి ముందు అన్నాడు. మీలో ఎవరైనా పాపం చేయకుండా ఉన్నాడు ఎవడైనా ఉంటే ముందు ఆమెను కొట్టండి అంటే ఈ హీరోలందరూ జీరోలు అయిపోయారు. అందరిది ఒకే బడి అయిపోయింది అక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదివాను, నేను అమెరికా యూనివర్సిటీలో చదివాను, నేను ఢిల్లీ యూనివర్సిటీలో చదివాను, ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదివాను, నేను ఎలిమెంటరీ స్కూల్లో చదివాను, జిల్లా పరిషత్ స్కూల్. ఏ స్టడీ కాదు, ఆ స్టడీయే. అందరూ ఏ స్టడీ చేస్తున్నారంటే పాపం అనే ఒక స్టడీ చేస్తున్నారు. అందరిలో ఒక పాపం ఉంది. ఈ దేశం కాదు, ఆ దేశం కాదు, 700 మంది ప్రజల్లో కూడా పాపం ఉంది. కాబట్టి ఆమె వాళ్ళు ఏమి చేయలేకపోయారు. కానీ ఆమె వచ్చి ప్రభు దగ్గర నిల్చుంది. ఏమా, నిన్ను నిందించేవాళ్ళు, నిన్ను కొట్టడానికి ఇష్టపడేవాళ్ళు, నిన్ను పట్టుకున్న వాళ్ళు నిన్ను రాయిట్టు కొట్టారా, చంపారా అంటే ఏ ఒక్కరో చంపలేదు. ఇలాంటి పిల్లోడు కూడా ఉన్నాడు అక్కడ. ఈడు కూడా సభకి వెళ్ళిపోయాడు. ఇలాంటి పిల్లోడు. ఆడేం పాపం చేశాడు? ఆడేం పాపం చేయలేదు కదా. ఆడ పాపం ఎలాంటి తెలుసా? స్కూల్కి వెళ్తేటప్పుడు అమ్మ కడుపు నొప్పి అంటాడు. ఉట్టిదే, ఆడికి ఏ కడుపు నొప్పి ఉండదు. 5 స్టార్ చాక్లెట్ ఒకటి ఇస్తే హ్యాపీగా కుర్చీలో కూర్చుని కాలు మీద కాలు వేసుకొని, నీ ఎలక పిల్లు వస్తాయి కదా, టామ్ అండ్ జెర్రీ చూసుకొని హ్యాపీగా 5 నిమిషాలు కడుపు తగ్గిపోద్ది ఆడికి. ఉట్టిదే, ఆడు హోంవర్క్ చేయలేదు, టీచర్ ఇస్తే దరువు వేస్తుంది. ఆ దరువు తప్పించుకోవడానికి ఈడొక అబద్ధం. అలాంటి పిల్లలు కూడా అక్కడ మనస్సాక్షి రాలేదు కొడతాకి. అక్కడ పిల్లలు కూడా ఉన్నారండి, పెద్దలు కూడా ఉన్నారు, పెద్ద సభ. కాబట్టి అబద్ధం కూడా పాపమే, అన్యాయం కూడా పాపమే, అక్రమం కూడా పాపమే. అన్ని విధాలుగా పాపం చేసినటువంటి వాడు మనుష్యుడు. ఇలాగ పాపం చేసి చచ్చిపోయిన మనుషులు బ్రతికించడానికి ప్రభువు మనిషిగా వచ్చి ఆయనే మన శిక్షనంతటిని తన మీద వేసుకొని తన పరిశుద్ధమైన, తన ప్రశస్తమైన, తన అమూల్యమైన యవ్వన రక్తాన్ని ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడి వధించబడి మరణించి సమాధి చేయబడి సమాధిని గెలిచి దేవుడిగా యేసు ప్రభు లోకానికి నిరూపించుకున్నాడు. గడిగడ దేవుడికి మహిమ చేద్దాం. హల్లెలూయా. అది ఒక పాపిని క్షమించే ధనవంతుడు, పాపికి పరిశుద్ధత ఇచ్చే ధనవంతుడు. పాపికి పరిశుద్ధత ఇవ్వడం అంటే ఎంత గుండెకాయ ఉండాల. ఈ ప్రజలు ఎవరు కూడా రాలిచ్చి కొట్టలేకపోయారంటే వాళ్ళ దగ్గర పాపం ఉంది కాబట్టి. ఒక పాపిని రక్షించలేడు, ఒక మనిషిని రక్షించలేడు. కానీ పరిశుద్ధుడే పాపిని రక్షిస్తాడు. ఎంత ధనవంతుడు, ఎంత నీతిమంతుడు, ఎంత కరుణామయుడు. వాళ్ళందరూ రాలిచ్చి కొడదామని చూస్తుంటే ఈయనేమన్నాడు తెలుసా? అమ్మా, నేను కూడా నిన్ను కొట్టను. అమ్మా వద్దులే అమ్మా, ఆపే, చక్కగా బతుకు,
అలా చెప్తామా మనం ఎవరైనా? అలా చెప్తామా? ఏయ్ పౌరుషం, టన్నులు టన్నులు, కేజీలు కేజీలు, లారీలు లారీలు, అనవసరమైన ఉంటాయి మనకి అన్ని ఆవేశాలు. హేబేల్ని కయ్యని ఎలా చంపేశాడా? మీకు ఆప్షన్ ఇస్తాను నేను, ఒక ఐగరికి చెప్పిన తర్వాత ఆన్సర్. హేబేల్ చంపాడా కయ్యను? కత్తితో పొడిచాడా? బి బల్లెంతో పొడిచాడా? సి కర్రతో చంపాడా? డి ఇవేవి కావా? చెప్పండి. కత్తి పొడిచాడా? వెరీ గుడ్ అమ్మా, దేవునికి స్తోత్రం. నువ్వు కత్తి అయిపోయి ఐగరికి. దేవునికి స్తోత్రం కలిగిన కాక. లేదు, చెప్పాను కదా, పౌరుషం, టన్నులు టన్నులు, ఆవేశాలు, లారీలు, అన్ని టన్నులతో మనం పౌరుషం ఉంటే దేవుడు ఏదో వాడిచ్చిన కానుక స్వీకరిస్తే, దేవుడు కానుక స్వీకరిస్తే ఈడు చంపిడం ఎందుకు? నాకు సబ్జెక్ట్ అర్థం కావట్లా. అందుకోసం కయ్యనికి ఏమన్నాడు దేవదేశా, నీ తమ్ముడేడి అన్న. నీ తమ్ముడు రక్తం భూమిలో నుండి నాకు, ఎందుకంటే రక్తమే ప్రాణం. రక్తం శుద్ధీకరించబడాల, పాపమలినమైన రక్తము శుద్ధీకరించబడాల. ఆ పాపమలిన రక్తం ఎలా శుద్ధీకరించబడుతుంది అంటే, పరిశుద్ధుడైన దేవుడి రక్తంతోనే మన పాపమలినమైన రక్తము శుద్ధీకరించబడుతుంది. హల్లెలూయా. ఆయన యందు విశ్వసించువాడు పాపంలో పడి చచ్చిపోయినా సరే, చనిపోయి తిరిగి లేచిన జీవాన్ని తీసుకొచ్చి దేవుడు మనకిచ్చి బ్రతికించాడు. ఎంతైనా చెప్తానండి, ఇంక నేను చెప్పడానికి ఇంకేం లేదు. ఒక 5 నెలలు నేను ఎంత వేగంగా ఇంటికి వెళ్ళిపోదామని చూస్తున్నా. ఏమని చెప్పను ఈ కరుణామయుడి కోసం, దయామయుడి కోసం. ఒకరోజు ఒక ఊర్లో ఈ జగన్ వచ్చినప్పుడు జనాలు నిలబడతారు కదా, చంద్రబాబు వచ్చినప్పుడు జనాలు వచ్చినప్పుడు ఏ పని లేకపోయినా రోడ్డుకు నిలబడతాం కదా. నిలబడతాం లేదా చెప్పండి? జెండాలు జత కట్టడమే నీ ఎజెండా, జనం గుండెల గుడి కట్టడమే నీ ఎజెండా అనుకుని పాడుకుని. నా కొడుకు కూడా ఒక ఫ్లెక్సీ పట్టుకుని ఎగిపోతాడు, వెళ్ళిపోతాడు. రాజశేఖర రెడ్డి ఉండేటప్పుడు నా చిన్న పిల్లోడు ఇంత మాస్క్ వేసుకుని రాజశేఖర రెడ్డి అక్కడికి రాదు, అంత తోసేస్తారా జై వైఎస్ఆర్ అని చెప్పి. దేవునికి స్తోత్రం. నాకు కూడా ఆయన అంటే ఇష్టం కాబట్టి ఎల్లరబాబు పర్లేదని చెప్పేసి ఏం చెప్తున్నాను ఇందాక, ఆయన మర్చిపోయిన దీంట్లో పడి ఊరు కోసం అది యేసుప్రభు కోసం ఊళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు. ఊళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు. ఆయన గురించి జన సమూహము వేచి చూస్తుంది. లోకసభ 8వ అధ్యాయంలో ఉంటది ఇంటి మాట, 25వ వచనంలో అంత ఉంటది. ఆయన కోసం వేచి చూస్తుంటే, ఆయన అలా వస్తుంటే, నేను చెప్పాను, నిన్నే చెప్పాను, రాత్రి చెప్పాను, ఆయనకి టీవీ లేదు, ప్రింట్ మీడియా లేదు. అంటే ప్రింట్ మీడియా అంటే న్యూస్ పేపర్స్ లేవు, ఈనాడు లేదు, సాక్షి లేదు, హిందూ లేదు, ఇంకా ఇండియన్ ఎక్స్ప్రెస్ లేవు, అమెరికన్ ఎక్స్ప్రెస్ లేవు, ఏటి లేవు. ప్రింట్ మీడియా లేదు, ఎలక్ట్రానిక్ మీడియా లేదు, యూట్యూబ్ లేదు, ఫేస్బుక్ లేదు, వాట్సాప్ లేదు. ఇప్పుడు నేను మీటింగ్ ముగించితే రాత్రి 1 గంట వరకు మీ చేతిలో ఉన్నది మొబైల్ ఫోనే తప్ప ఇంకొకటి మీ చేతిలో ఉండదు. ఒంటికి వెళ్ళినా, టూకి వెళ్ళినా, రోడ్ల మీద నిలబడినా, కూర్చున్నా ఫోన్ పట్టుకొని కాలం వెళ్ళిపోతుంది మనకి. దేవుడితో సంబంధం లేకుండా ఫోన్తోనే సంబంధం. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు మనం కూర్చున్నారు, పెళ్లి కొడుకు ఒక ఫోను, పెళ్లి కూతురు ఒక ఫోను. నేను ఎవరికైనా పెళ్లి చేయాలి ఎక్కడ అడిగా, దేవునికి స్తోత్రం. అయ్యా మా ఇంటి పక్కన పెద్ద కళ్యాణ మండపం ఉంది, అది రోజు పెళ్లికి 1,50,000 కడితేనే కానీ పెళ్లి జరగదు. దాంట్లో 1,50,000 కట్టి పెళ్లి కూతురు ఎక్కడ, పెళ్లి కొడుకు ఇక్కడ. ఆడి ఫోను ఈడు చూస్తున్నాడు, ఈ ఫోనే ఆమె చూస్తుంది. రేపు ఉదయం ఇలాగే కాపురాలు చేస్తారా అని అడిగాను. దెబ్బకి స్విచ్ ఆఫ్ పెట్టేసి లోపల పెట్టేశారు. యేసు కోసం చూడండి, యేసయ్యనే మీ జీవితంలో చూడండి. వాళ్ళందరూ యేసు కోసం చూస్తున్నారు. అలాగా ఆయన వచ్చేసరికి కొద్దిగా లేట్ అయిందేమో, వచ్చేసరికి జనసమూహం అలాగా వేసి చూస్తుంటే వాళ్ళ మీద ఆయనకి కనికరం కలిగింది. హల్లెలూయా.
He has mercy upon them. వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరినీ పిలిచి ఎవరికి బాగోలేదో వాళ్ళందరినీ ముట్టుకి ఆయన ఏం చేశాడు? స్వస్థపరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా కోసం మీరు వేచి చూస్తారు కాబట్టి రండి 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 అనగా జనాలు వచ్చి పరిగెత్తుకొచ్చి ఆయన వెనకాతలే పెద్ద జనసమూహం వస్తుంది. ఏ సోషల్ మీడియా లేకున్నా చెప్పిన వాట్సాప్ లేదు, యూట్యూబ్ లేదు, ఫేస్బుక్ లేదు, ప్రింట్ మీడియా లేదు, ఎలక్ట్రానిక్ మీడియా లేదు, టీవీ లేవు. ఆయన పబ్లిసిటీ ఆయన వెనకాతల వెళ్తుంటే జనాలు 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 వెంబడిస్తున్నారు. కుల మతాలకు తావు లేకున్నా, వర్గాలకు తావు లేకున్నా, ఆ ఊరు ఈ ఊరు తారతమ్యం లేకున్నా ఆయన వెనకాతలు ఎంతో మంది వెంబడించారు. కనికరపడిన యేసు వారిని పిలిచి వారిని స్వస్థపరిచాడు. యేసు ప్రభు కనికరం మనల్ని బాగు చేస్తుంది. ఈమె మీద కనికరపడ్డాడు. ఈమె పాపం చేసిన ఈమెను ఏం చేశాడు? రక్షించాడు. ఇంకో పోలు చెప్పి ముగిస్తుంది. నేను వేరే తీశాను కానీ వదిలే, ఇంకోసారి వస్తే ఇంకా ఎక్కువ వడ్డించినా మీకు అరగదు. దేవునికి స్తోత్రం. తింటే 2 ముద్దలు తింటాం, 2 రొట్టెలు తింటాం తప్పించి ఇంకేం తింటావయ్యా? తినలేం కదా, వినలేము, తినలేము, అరగదు, అరిగించుకోలేరు. ఎక్కువ వడ్డించినా కూడా తప్పు నాదే, వడ్డించేవాడు కూడా తప్పే. ఒకసారి ఇది కూడా చెప్తున్నా, మీకు కొంచెం ఎంటర్టైన్ కావాలని. తినండి తినండి కొంచెం అయినా. నేను అప్పుడే చిరాకుతో వచ్చాను ఇంకా ఇంటికి. మనం బయట నలుగురు పాసకలతో వెళ్ళామంటే ఏ డ్రింకో ఏ సమోసో ఏదో ఒకటి లోన్ ఉంటుంది కదా. ఇంటికి వచ్చేసరికి ఈమె కూర్చొని ఎక్కడ లేనంత ప్రేమంతా ఆ రోజు ఒలకపోయడానికి ప్రయత్నం చేసింది మా ఆవిడ. ఏమండి పెట్టనా అంటే నాకేమో గ్యాస్, ఏం తింటానా, కొంచెం పెట్టవే అన్నాను. కొంచెం పెడితే ఇంత పెట్టింది. కోపం వచ్చి ఫస్ట్ నేనేం చెప్పాను? కొంచెం పెట్టవే అన్నాను. ఆవిడేం చేసింది? ఆమె ప్రేమ కొద్ది ఏం చేసింది? ఇంతేసింది. ఆమెకు ప్రేమ ఉండొచ్చు కానీ నాకేముంది? కడుపులో గ్యాస్ ఉంది, ఇప్పుడు గుండెలో మంట వస్తుంది. దేవునికి స్తోత్రం కలిగింది కాక. ఇందా చెప్పాను కదా, పౌరుషం, రోషం ఇవన్నీ బయట అక్కడ వస్తుంది, మన భార్యల మీద ఉపయోగిస్తాం. పాపం ఆవిడ తిరిగేవి కొట్టలేదు, తిట్టలేదు, చెయ్యి ఎత్తలేదు. ఒకళ్ళు మనకన్నా లావుగుంటే ఏం చెప్పలేని తప్పించి కానీ ఇంకా మీ ఇళ్లలో మీ చేతులు ఎలాగున్నాయి మాకు తెలదు కానీ దేవునికి స్తోత్రం కలుగును కాక. అలాగుంటుంది వాతావరణం. ఆవిడ పెట్టు పెట్టు పెట్టు. అవునమ్మా నేను ఎంత తింటానే, నా తెలుసు కదా, నా డోస్ తెలుసు. 9 బ్యాలెన్స్లో తూకం వేసి రోజు వస్తా జాగ్రత్త. 2 పప్పు కందులు, 2 పప్పు కందిపప్పు, 2 పప్పు బదులు, 2 మజ్జిగ చెక్కలు, 10 గ్రాముల అన్నం. తూకం ఎవరిది? 9 బ్రదర్స్, బొమ్మన బ్రదర్స్, వీళ్ళందరూ ఇదే రాత్రికి తింటారు. చిన్న గోతో ఏటంటారమ్మా, చేత్తో పెడతారు కదా తాపిస్తారు, ఏంటది? అదే ఫుడ్ అండి. అయ్యి కదా మనకు హాఫ్ ప్లేటు, ఫుల్ ప్లేటు. ఆ రోజు నేను 9 బ్రదర్స్ లాగా నాకు ఇంత పెట్టమని చెప్పాను నేను. ఆ మనిషికి అందులో పెట్టు 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 అంటే ఏడు తింటాను నేను, ఏడు తినాను. ఆమెకి ఇచ్చాను. స్తోత్రం కలగను కాక. అలాగే మీకు విను 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 అంటే లెగిసి వెళ్ళిపోతారు. దేవునికి స్తోత్రం. ఎందుకు ఆ బాధ? ముందుగానే ముగించేస్తే మంచిది కదా. హల్లెలూయా. ఇంకొక మాట చెప్పి ముగించేత, కొండ మీద యేసు ప్రభు 3 రోజులు మాట్లాడాడు. ఆయన ఎన్ని రోజులు మాట్లాడాడు? 1 గంట 2 గంటలు కాదు, 3 రోజులు మాట్లాడితే ఇలాంటి చిన్న పిల్లలు కూడా ఆకలి మర్చిపోయాడు. 3వ రోజుకి ఆయనకే వీళ్ళ వాక్యం వింటున్నారు కానీ వీళ్ళకి ఆకలి వేస్తుంది కదా అని అన్నాడు. శిష్యులు పిలిచాడు. రండర్రా అన్నాడు. శిష్యులు వచ్చారు. ఏంటి సార్ అనుకొచ్చారు. వీళ్ళకి అన్నం పెట్టండి అని అన్నాడు. ఈ బిల్డప్ ఇచ్చిన వాళ్ళందరూ ఏం చేశారు? ఒక్కసారిగా వెనక్కి తగ్గారు. అయ్యగారు భలేగా చెప్పారండి, మాకు కూడా ఆకలి వేస్తుంది కానీ మా దగ్గర డబ్బులు
లేవండి అయ్యగారు. ఇలాగ అన్నం పెట్టమంటారు, మా దగ్గర ఎక్కడ ఉన్నాయి డబ్బులు? అక్కడ మంట పెట్టాలంటే ఇంకా వంట ఎంత అవుద్ది? 5,000 మందికి వండాలా. 5,000 మందికి మీల్స్ 200 రూపాయలు పెట్టుకున్నా ఎంత అవుతాయా? 10 లక్షలు అవుద్ది. అంతేనా? నా మాట కరెక్ట్ అయితే 10 లక్షలు. మరి మీ తెలివేనాలు ఉంటే కనుక ఇంకెన్ని లక్షలు అవుతాయో నాకు తెలియదు. సరే, 10 లక్షలు ఆత్మ యాడ్ నుంచి తెస్తాము. ఎక్కడ తెస్తాం చెప్పండి? 10 లక్షల డబ్బులు ఉన్నాయి అనుకోండి, అక్కడ ఏమైనా సరుకులు ఉన్నాయా? కోంటుడు కొట్టేటిడా కొండ మీద? లేదు కదా. అలాంటివి ఎట్లేవు. కానీ ఇలాంటి చిన్నపిల్లలు చాలా తెలివైన వాళ్ళు. వాడు ఏం చేసేటేస్తా, అరే బాబు అమ్మ నేను వేసే దగ్గరికి వెళ్తాను మీద కంటే, ఎందుకని మంచి టిఫిన్ బాక్స్ మీల్స్ బాక్స్ తీసుకెళ్ళిపోరా అన్నది అలా అమ్మ. ఆడు 3 రోజులు తినలేదు యేసుప్రభు మాటలు విన్నా. నిజంగా నిన్న ఇది ఉదయం చెప్పాడు పాస్టర్ గారు, ఈసారి మీటింగ్ పెడితే ఎవరు బాక్స్ వాళ్ళు తెప్పించుకుందాం అండి అయ్యగారు అన్నాడు. చాలా సూపర్ ఐడియా అది. నాకు ఎప్పటి నుంచో ఐడియా ఉంది కానీ నేను వర్కౌట్ చేయట్లేదు. ఇంక వీళ్ళు క్యాలరీలు పట్టుకొస్తే ఇంటి దగ్గర వంట చేసుకునే ఉంటారు, మీటింగ్ పోద్దని చెప్పి చెప్పడం లేదు నేను తప్పించి. కానీ ఇంకేం కాదు, అది దేవుడికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత దేవుడికి మనము ఇవ్వాలి. ఆ చిన్న పిల్లడు ఆఖరికి వాడి మీల్స్ కూడా యేసు ప్రభుకి ఇచ్చాడు. ఇచ్చిస్తే వాడు మీల్సే 5,000 మందికి తినగా తృప్తి చెందగా అవి తినేసి ఇలా కొండ దిగుతున్నారు. ఫుల్గా సంతృప్తిగా తిన్నారు. ఏంటి చేపలు తినేసరి కానీ రొట్టెలు మాత్రం మిగిలిపోయాయి, చేపలు మిగల. దేవునికి స్తోత్రం. తినేసేసి దిగారు. దిగుతుంటే ఈలోపు ఒక కుష్ఠుడు ఆ కొండ కొంచెం దూరంగా, ఎందుకంటే కుష్ఠరోగం ఉన్న వాళ్ళు అలాగే రక్తస్రావం రోగం ఉన్న వాళ్ళు సమాజంలో తిరగకూడదు ఆ రోజులు అలాంటివి. ఇలాగిల్లి యేసు ప్రభు వస్తాడు. ప్రభువా నన్ను కరుణించవా అన్నాడు. ఏమన్నాడు? హ్యావ్ మెర్సీ అపాన్ ఓ లార్డ్, నన్ను శుద్ధీకరించవా అన్నాడు. నన్ను బాగు చేయవా అన్నాడు. నన్ను శుద్ధీకరించడం నీకు ఇష్టమేనా అన్నాడు. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, రోగులకు దూరంగా ఉన్నాడా? చెప్పండి. పాపులకు దూరంగా ఉన్నాడా? చెప్పండి. ఆయన శ్రీమంతుడగు దేవుడు. నీకు తాగడానికి నీళ్లు కావలసిన నీళ్ళు ఇస్తాడు, తినడానికి ఆహారం కాల్సి తినడానికి ఉండడానికి ఇల్లు కావలసిన ఇల్లు ఇస్తాడు. నీ శరీరానికి అనారోగ్యం అయితే ఆరోగ్యం ఇస్తాడు దేవుడు. హల్లెలూయా. రాలేనన్నా, నువ్వెందుకు దూరంగా ఉంటారా? రాలేదా అన్నాడు. ఆ రోజుల్లో ముట్టుకోకూడదు వాళ్ళని, అది అపరిశుద్ధత. ఆయన ముట్టి ఏం చేశాడు? స్వస్థపరిచాడు. ఆయన కనికరము ఆ రోగిని స్వస్థపరిచింది. ఆయన కనికరము ఆ జనసమూహాన్ని స్వస్థపరిచింది. ఆయన కనికరము ఒక పాపిని రక్షించింది. ఆయన కనికరము చచ్చిపోయిన వాళ్ళని తిరిగి బ్రతికించింది. లాజరు చచ్చిపోతే అక్కడికి వచ్చి ఏడ్చాడు. దేవుడు ఏడ్చాడు. దేవుడు ఏం చేశాడు? ఏడ్చాడు. కానీ నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తా. విశ్వసించేవాడు సిగ్గుపడడు. విశ్వసించేవాడికి సమస్తము సాధ్యమే. కాబట్టి ఆయన యందు విశ్వసించేవాడు నశింపక నిత్య జీవము పొందును. చచ్చిపోయినవాడు బతుకుతాడు, రోగి స్వస్థపరచబడతాడు, పాపి క్షమించబడతాడు, పరిశుద్ధుడవుతాడు. అలాగే ఇంకా ఏమి కావాలో సమస్తము కూడా మనకి చేకూర్చబడతాయి. ఆ దేవుడు యేసుదేవుడు, ఆ దేవుని నమ్ముకున్న వాళ్ళందరూ దీవించబడతారు, సమస్తాన్ని సాధ్యపరచుకుంటారు. కాబట్టి ఈ రోజున నీ ఇంటికి ఏది అవసరమో, నీ ఆత్మకు ఏది అవసరమో, నీ కుటుంబానికి ఏది అవసరమో, నీ సేవకి ఏది అవసరమో, నీ పిల్లలకి ఏది అవసరమో ఆ ప్రభుని అడగండి. ఆ ప్రభునందు విశ్వసించండి, దీవించబడండి, ఆశీర్వదించబడండి. యేసు ఒక్కడే దేవుడు, లోకరక్షకుడు అని తెలియజేస్తూ ఈయన మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనల్ని సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ చక్కని అవకాశాన్ని ఇచ్చిన దేవునికి మహిమ చెల్లిస్తూ, అయ్యగారికి నన్ను ఇంత బోధ చేస్తున్నా, ఇంత చక్కగా విన్నారు మీరంతా. సాధారణంగా ఒక దగ్గర కూర్చొని వినడం అనేది సేవకులకి చాలా కష్టమైన పని.
నేనైతే ఇంతసేపు కూర్చోలేను, వినలేను. నేను ఏదో ఇంకా పని ఏదో చూసుకోవడానికి పక్కకి వెళ్తాను. కానీ ఆ ఓపిక, ఓర్పు, సహనం అనేది మీ ఆత్మీయ తండ్రికి చాలా ఎక్కువగానే ఉంది. అంత చక్కని సేవ చేస్తున్న మంచి స్నేహం నాకు మీ పాస్టర్ గారు ఇప్పుడు తెలియడం కాదు, ఎప్పటి నుంచో మాకు తెలుసు. 2014 నుంచి అనుకుంటా, బహుశా 2014 నుంచి ఇది 2024 వరకు నాకు ఆయన తెలుసు. మేము ఫోన్లో మాట్లాడుకుంటాం, మేము స్నేహితులు. ఏది ఏమైనా ఆయన మందలోనికి నన్ను ఆహ్వానించినందుకు నేను అనుకుంటున్నాను గొర్రెలు బలపడ్డాయని అనుకుంటున్నాను అయ్యగారు. అవి కూడా ఇంకా డెవలప్ అవుతాయి అనుకుంటున్నాను. వీళ్ళు ఇంకా ఎక్కువ ఆత్మలు రక్షిస్తారని అనుకుంటున్నాను. మంచి విశ్వాసులు సంఘం ఇచ్చాడు దేవుడు మీకు. మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించుగాక, ప్రత్యేకంగా మిమ్మల్ని కూడా దీవించును గాక. థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ ఇన్వైటింగ్ us to minister his word and love you. God bless you.